Thank you very much, Jammu Kashmir Study Center, for giving me an opportunity to speak my thoughts and share my thoughts or opinions on particular subject. ఫస్ట్ నేను ఒక ఒక చిన్న ప్రజెంటేషన్ ఒకటి రెడీ చేసుకొని రావాలని చాలా రోజుల నుంచి, అంటే ఈ జమ్మూ కాశ్మీర్లో ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్న టైంలో జేకే స్టడీ సెంటర్ వాళ్ళు ప్రసాద్ గారు చెప్పిన వెంటనే ఒక 1 month నుంచి ఐఎమ్ ట్రయింగ్ టు చాలా రీసెర్చ్ చేస్తూ చాలా ఆర్టికల్స్ తీసుకొని చాలా అంశాలని డీప్ డైవ్ చేస్తున్న కొద్దీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నేను చెప్పాలి అని అంటే ఒక రోజు కాదు కదా, ఒక సంవత్సరమైనా సరిపోదు. అంటే అంత స్టోరీ ఉంది ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. బట్ అన్ని కాదు, కానీ కొన్ని అంశాలకి కన్ఫైన్ అయ్యి కొంత సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన సమాచారమే అయి ఉండవచ్చు కాక, బట్ కంపైలేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ చాలా అంశాలని ఒక దగ్గరికి తీసుకొచ్చే ఒక ప్రయత్నం, ఒక నెరేటివ్కి సంబంధించినటువంటి ప్రయత్నం నేను చేయబోతున్నాను. నేను కావాలని తెలుగులోనే మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుందో తెలుసు, జేకే స్టడీ సెంటర్ ఏం చెప్తుందో తెలుసు, ఏ వర్క్స్ చేస్తున్నారో చాలా వరకు తెలుసు. ఇక్కడున్న ఆడియన్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఈ పర్టికులర్ వీడియోని నేషనలిస్ట్ హబ్ ద్వారా చాలా మంది తెలుగు ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నెరేటివ్ వార్ ఇంటలెక్చువల్స్ దగ్గర ఆగిపోకూడదు, ఇది క్షేత్రస్థాయికి చేరాలనేది నా తపన, నా తాపత్రయం. సో తెలుగులో ఎందుకు కావాలని చేయాలనుకుంటున్నాను, తెలుగు ప్రజలకి చాలా వరకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన సమాచారం అందడం లేదు. అసలు మేము 2019లో 2019లో నేను కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత అక్కడికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆలయాల గురించి చేసినటువంటి ఒక చిన్న వీడియో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కోట్ల మందికి చేరువైంది. కొన్ని లక్షల మంది దాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. అంటే అక్కడ పెద్ద పెద్ద శివాలయాలు, వాటన్నిటినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మూత్రశాలలుగా వాడినటువంటి విజువల్స్ మాకు తెలుసు. మేము డైరెక్ట్గా అక్కడే చూసిన తర్వాత ఆ వీడియోస్ని ఇక్కడ ప్రజలకు చేరవేస్తే కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి చాలా మందికి ఉంది. జమ్మూ కాశ్మీర్ స్టడీ సెంటర్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఎంత గొప్పదో, ఆ ప్రయత్నాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనే ఉద్దేశంతో నేను స్పష్టంగా కావాలని తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ అలౌ మీ. ఫస్ట్ అసలు ఈ పర్టికులర్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి నేను అనుకున్నదంటే డిస్రప్షన్ నుంచి డెవలప్మెంట్ వైపు అండ్ కల్చరల్ రెనాజెన్స్ వైపు, ఒక సాంస్కృతిక వైభవం వైపు ఈరోజు జమ్మూ కాశ్మీర్ అడుగులు వేస్తోంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు అసలు ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ అనగానే ఇందాక అను గారు ఒక మాట చెప్పారు, యాక్చువల్లీ నెరేటివ్ వార్ నడుస్తుంది అని. కరెక్ట్. అందరికీ కశ్మీర్ కశ్మీర్ అనే మాటనే అందరూ మాట్లాడుతుంటారు. కశ్మీర్ మొత్తం జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూస్తే అందులో జస్ట్ ఆ బ్లాక్ కలర్ లైన్ మధ్యలో ఉన్న భూభాగం మాత్రమే కశ్మీర్. అంటే ఎంత భూభాగాన్ని మనం వదిలేసాము, ఎంత భూభాగం గురించి మనం మాట్లాడడం ఆపేశాము. ఓన్లీ కశ్మీర్కే కన్ఫైన్ అవుతున్నాము. జమ్మూ కాశ్మీర్, లదాఖ్లో కార్గిల్ సెక్టర్, ఇంకోవైపు లే ప్రాంతం ఉంటుంది, ఇంకోవైపు సియాచిన్ గ్లేషియర్ ఉంది, పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్, ఇవంతా భూభాగాన్ని వదిలేసి కేవలం కాశ్మీర్ గురించే మాట్లాడుతుంటాం పదే 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 పదే. ఈ నరేటివ్ని మనము ఫస్ట్ మనం డిస్మాంటిల్ చేయాలి. ఓవరాల్ జమ్మూ కాశ్మీర్లో 1/6 ఏరియా మాత్రమే నిజానికి ఆ కాశ్మీర్ భూభాగం. నెక్స్ట్, సో అక్కడ ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా మోర్ దాన్ హాఫ్ ఆఫ్ జేఎన్కే ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో ఇంతకు ముందు స్లైడ్లో మనం ఏ నరేటివ్ గురించి మాట్లాడుతున్నామో చూసాము. ఈ స్లైడ్లో ఇంకా హాఫ్ ల్యాండ్ వాడెవరి దగ్గర ఉంది, పాకిస్తాన్ దగ్గర, చైనా దగ్గర. తీసుకురావాల్సిన బాధ్యత ఈ తరం పైన ఉంది, నెక్స్ట్ జనరేషన్స్ పైన ఉంది. లైక్ కల్లల్ గారు ఇందాక చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో బాదామీబాగ్ కంటోన్మెంట్ అని ఉంటుంది. అక్కడ మార్టిర్స్, కశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది యోధులకు సంబంధించినటువంటి శిలాఫలకం ఉంటుంది. వాళ్ళ పేర్లన్నీ ఉంటాయి దాని మీద. ఆ శిలాఫలకాల పక్కన ఒక శిలాఫలకం ఖాళీగా ఉంటుంది. అది ఎందుకు అంటే కనుక దాని సంకేతం ఏంటి అని అంటే కనుక ఎంతమంది ప్రాణాలు అర్పిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించుకుంటాము,
ఇంకా ఎంతమంది అయినా సరే మేము ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ జమ్మూ కాశ్మీర్ కోసము అని ఆర్మీ జవాన్లు లేదా ఆర్మీ అధికారులు మనకు పదే పదే గుర్తు చేస్తున్నటువంటి సంఘటన అది. అది చూసిన ప్రతిసారి కూడా ఒక రకమైనటువంటి ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో అంటే నేను ఎందుకంటానంటే ఎంతమంది ఈ కశ్మీర్ కోసం బలిదానం ఇచ్చారు, ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆ కశ్మీర్ని ఓవరాల్ జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యాప్ మొత్తం మళ్ళీ మనం తీసుకొచ్చుకున్న రోజు నిజానికి మనం విజయం సాధించినట్టుగా భావించాలి. అసలు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి 3 భాగాలుగా నేను పెట్టుకున్నాను. ఫస్ట్ ఈజ్ డిస్రప్షన్, సెకండ్ ఈజ్ డెవలప్మెంట్, థర్డ్ కల్చరల్ రినాజెన్స్. ఈ 3 అంశాల మీద నేను ఈ ప్రెజెంటేషన్ రూపొందించాను. డిస్రప్షన్ అంటే ఒకటి, టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లో సృష్టించినటువంటి విధ్వంసము, టెర్రరిస్టులను తుదముట్టించడానికి మనం చేసినటువంటి ప్రయత్నము ఆపరేషన్ ఆల్ అవుట్, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. సో డిస్రప్షన్, డెవలప్మెంట్ అండ్ కల్చరల్ రినాజెన్స్. డిస్రప్షన్ లో మొదటిది 2004 నుంచి 2014 మధ్య కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎరా. నిజానికి మాట్లాడితే అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసము, కశ్మీర్లో వేర్పాటువాదము, ఈ టెర్రరిస్ట్ మూకలు చేస్తున్నటువంటి దాడులు, వీటిని మేనేజ్ చేస్తూ నడిచింది ఆ టైం అంతా కూడా. 2014 నుంచి 19 మధ్య అసలు ట్రాన్సిషన్ మొదలైంది. అండ్ అంతేకాదు ఒక సెక్యూరిటీకి సంబంధించి మన భారత రక్షణ విభాగాలు లేదా రక్షణ దళాలు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక కొత్త మార్పు దిశగా జమ్మూ కాశ్మీర్లో అడుగులు వేసిన దశ అది. 2019లో ఆర్టికల్ 370 అబ్రిగేషన్ జరిగిన తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతోంది. సో ఇందులో కీ స్ట్రాటజీస్ 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2016-17 ఆ టైంలో అజిత్ దోవల్ గారు లేకపోతే ఓవరాల్ మన సెక్యూరిటీ విభాగాల ఏజెన్సీకి సంబంధించి ఆపరేషన్ ఆల్ అవుట్ నిర్వహించారు. తర్వాత స్ట్రాటజిక్ అలయన్స్ విత్ పీడీపీ, అందరికీ మనకు తెలిసిందే, పీడీపీతో స్ట్రాటజిక్ గా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళతో కూటమిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము. అండ్ అంతేకాదు టెర్రర్ ఫండింగ్ ని ఆపే ప్రయత్నాలు. ఇంకోవైపు యాంటీ ఇండియా ఫోర్సెస్ ని చాలా వరకు రెస్ట్రిక్ట్ చేయగలిగారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ఒక మెటిక్యులస్ ప్లానింగ్ జరిగింది. ఆ తర్వాత మనకు తెలుసు సర్జికల్ స్ట్రైక్స్ గురించి మనకు తెలుసు, ఊరి, ఇవన్నీ నేను ఎందుకంటే చాలా ఫాస్ట్ గానే నేను చెప్తూ వెళ్తున్నాను, బట్ జస్ట్ ఒకసారి అన్నిటినీ అవలోకనం చేసుకునే ప్రయత్నం మాత్రమే. ఎల్ఓసిని క్రాస్ చేసి ఊరి అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. నెక్స్ట్ టైం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇంటర్నేషనల్ బార్డర్ ని కూడా క్రాస్ చేశాం. ఎల్ఓసిని క్రాస్ చేయడం ఒకటి, తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్ ని క్రాస్ చేశాము. ఆ తర్వాత చైనా తోటి అణు బాంబును ప్రయోగించే అవకాశాలు కూడా, దాన్ని కూడా మన వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఒకవేళ ఉంటే కనుక ప్రమాదాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయడం వల్ల యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ చేశాము. సో డైరెక్ట్ వార్నింగ్ టు చైనా. యాజ్ వెల్ యాజ్ గుప్కర్ గ్యాంగ్, ఏదైతే గుప్కర్ రోడ్ అంటారు అక్కడ, ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు లేకపోతే ఈ ఎన్సీ అండ్ హురియత్ లీడర్లు, అక్కడ ఉన్నటువంటి కశ్మీర్ వేర్పాటువాద మూకలందరూ కూడా నాయకులందరూ గుప్కర్ రోడ్లోనే ఉంటారు. సో ఆ గుప్కర్ రోడ్ని మొత్తం దిగ్బంధించేశారు ఒక రకంగా చెప్పాలంటే. అండ్ ఆ తర్వాత సెక్యూరిటీని పూర్తిగా టైటన్ చేశారు. ఛాలెంజెస్ కొన్ని ఉండే ఆర్టికల్ 370 తీసేయడానికి, లీగల్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ గురించి. అట్ ద సేమ్ టైం పార్లమెంట్ సెషన్స్ లో మొదట రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి ఒక వ్యూహాత్మకంగా రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభలోకి రావడం. బికాజ్ రాజ్యసభలో మెజారిటీని ముందు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత రాజ్యసభకు వచ్చేసరికి అడ్డుకోవచ్చు అని ప్రతిపక్షాలు అనుకునే టైం కూడా ఇవ్వలేదు అమిత్ షా గారు అండ్ హిస్ టీమ్. సో రాజ్యసభలో ముందు తీసుకొచ్చి తర్వాత లోక్సభలోకి వెళ్ళడము, అండ్ పొలిటికల్ పార్టీస్ ని కలవడము, వాళ్ళందరినీ కూడా ఈ ఆర్టికల్ 370ని తీసివేయడానికి వాళ్ళ మద్దతు కూడగట్టడము. మీడియా మేనేజ్మెంట్, నిజంగా నేరేటివ్స్ ని సరైన సమయంలో సరైన విధంగా పుష్ చేయడంలో భారత ప్రభుత్వం అప్పుడు సక్సెస్ అవ్వడము. అండ్ డిప్లొమాటిక్ మెజర్స్, ఎస్ జయశంకర్ గారు మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు ఒక సందర్భంలో అయితే ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత మమ్మల్ని అలో చేయట్లేదని ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు తీసుకొచ్చారు. అక్టోబర్ 2019 అక్టోబర్ ఆ టైంలో యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు కశ్మీర్ కి వచ్చి ఒక బస్సు యాత్ర చేసి అంతా బాగుందని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా భారత ప్రభుత్వం పనిచేసింది. ఏంటి అనంటే ఈ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా ఏ లెఫ్ట్ లీనింగ్ వాళ్ళు రాకుండా ప్యూర్ ఫార్ రైట్ ఆలోచనలు కలిగినటువంటి యూరోపియన్ పార్లమెంటేరియల్ని తీసుకొచ్చి మనము తీసుకెళ్లడం, అదొక వ్యూహాత్మకంగా ప్రపంచ దేశాలు ఆర్టికల్ 370 విషయంలో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుండా ఉండే విధంగా ఒక మంచి వ్యూహాత్మకంగా ప్రయత్నం చేయడంతో మనం సక్సెస్ అయ్యాము. ఇక్కడ హిస్టారికల్ మూమెంట్ జరిగింది. ప్రెసిడెంట్ ఆర్టికల్ 370ని రిమూవ్ చేస్తూ
ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ వరకు ఒక లెక్క. 2019లో ఇదంతా జస్ట్ ఒక క్రోనాలజీ, ఏమేమి జరిగినాయని చెప్పడం కోసమే. తర్వాత ఏం జరిగింది చూద్దాం. అసలు ఆపరేషన్ ఆల్ అవుట్ అని నేను ఇందాక అన్నాను. 2014 నుంచి 2019 మధ్య జమ్మూ కాశ్మీర్ లో విపరీతమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాలు ఉండేవి. ఆ ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్న టైంలో ఉగ్రవాదుల ఏరివేత ఎంత స్పీడ్ గా, ఎంత ఎఫెక్టివ్ గా జరిగిందని చెప్పడానికి కొన్ని నంబర్స్ ఉన్నాయి. టెర్రరిస్ట్ ఇన్సిడెంట్స్ 2004 నుంచి 2014 మధ్య 7217, అదే 2015 నుంచి 2025 మధ్య 2150, ఆల్మోస్ట్ 69% డిక్లైన్. సివిలియన్స్ కిల్డ్ 2004 నుంచి 14 మధ్య 1700 మంది పైచిలకు చనిపోయారు. 2015 నుంచి 25 మధ్య కేవలం 357 మంది, 80% డిక్లైన్ కనబడుతుంది. అండ్ సెక్యూరిటీ పర్సనల్ మీరు చూడొచ్చు 49% డిక్లైన్. సో ఈ కశ్మీర్లో 2014 తర్వాత వచ్చినటువంటి మార్పుల్లో ముఖ్యంగా అస్థిర వాతావరణం ఉన్న టైంలో దాన్ని సెట్ చేయడానికి చేసినటువంటి మన ఏజెన్సీస్ చేసినటువంటి పనిది. స్టోన్ పెల్టింగ్ ఇదివరకు అంతా కూడా 500 రూపాయలు ఇస్తే వెళ్ళి రాళ్లు రువే పరిస్థితి ఉండేది గతంలో. 2010 నుంచి 2014 మధ్య యావరేజ్ గా 2000 సంఘటనలు ప్రతి సంవత్సరం జరిగేదట స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ. అంటే యావరేజ్ గా 2064 పర్ ఇయర్. అంటే ప్రతిరోజు కనీసం ఒక 6-7 చోట్ల ఎక్కడో ఈ రాళ్లు రువే సంఘటనలు జరిగేవని అర్థం. అంటే 2064 అని అంటే ఆల్మోస్ట్ 365 డేస్ అనుకుంటే కనుక కనీసం 5-6 చోట్ల 6-7 చోట్ల ఎక్కడో దగ్గర స్టోన్ పెల్టింగ్ జరిగేది. ఇవాళ జీరో, ఒక్క స్టోన్ పెల్టింగ్ యాక్టివిటీ లేదు. అండ్ ఆర్గనైజ్డ్ స్ట్రైక్స్, హర్తాళ్లు అక్కడ రెగ్యులర్ గా జరిగేవి. ఇది ఈవెన్ 2018-19 వరకు కూడా జరిగినాయి. 2018లో చూస్తే, అంటే 14 తర్వాత నెంబర్ నేను చూస్తున్నా, అంటే మోదీ వచ్చిన తర్వాత హర్తాళ్ళు లేవా అని అనకుండా 2018లో 52, ఇవాళ జీరో, ఒక్క స్ట్రైక్ కూడా లేదు. టెర్రరిస్ట్ కిల్డ్ బిట్వీన్ 2014 to 19 ఆపరేషన్ ఆల్అవుట్ లో ప్రతి సంవత్సరం, ఇది అధికారిక గణాంకాలు, ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి వచ్చినటువంటి నంబర్స్ ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతి దానికి పర్ఫెక్ట్ సోర్స్ నా దగ్గర ఉంది. 2014 నుంచి 2018 వరకు చూస్తే మీరు ఇంక్రీజ్ కనబడుతుంది. టెర్రరిస్టులను చంపిన సందర్భాలు 800 మంది వరకు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇదంతా రికార్డెడ్ గా. ఇక మిగతా అంశాల్లో వేరే వేరే ప్రాంతాల్లో టెర్రరిస్టులను ఎలిమినేట్ చేసినవి అవన్నీ తీసుకుని జమ్మూ కాశ్మీర్ వరకే కన్ఫైన్ అవుతే ఈ నంబర్స్ 104 నుంచి 249. నెక్స్ట్ స్లైడ్. 2019 నుంచి 25 చూడండి, పైనుంచి కిందకు వస్తుంది. 153 నుంచి 12కు పడిపోయింది. అంటే టెర్రరిస్టులని హతమార్చిన, వాళ్ళని ఎలిమినేట్ చేసే క్రమంలో ప్రతి సందర్భంలో మన సెక్యూరిటీ ఫోర్సెస్, నిజంగా చెప్పాలంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కొంతమంది అమరులయ్యారు, చనిపోయారు. సివిలియన్స్ మీద దాడులు చాలా వరకు తగ్గాయి. సెక్యూరిటీ ఫోర్సెస్ ఎందుకు, మీరు ఇందాక స్లైడ్లో నేను చూపించినప్పుడు 49% డిక్లైన్ ఉంది సెక్యూరిటీ పర్సనల్ చనిపోవడానికి సంబంధించి. ఎందుకు అనంటే సెక్యూరిటీ పర్సనల్స్ విపరీతమైన ఆపరేషన్స్ నిర్వహించారు, కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్. సో అందులో చూస్తే ఈ నెంబర్స్ కనబడతాయి. అసలు ఒకవైపు అస్థిర వాతావరణంలో ఉన్నటువంటి కశ్మీర్ ని ఒక సుస్థిరత వైపు నడిపించే ప్రయత్నము. ఫస్ట్ అక్కడ స్ట్రైక్లు ఆగిపోయినాయి, స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది, అండ్ ఈ టెర్రరిస్ట్ ఇన్సర్జెన్సీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు. ఈ గుప్కర్ గ్యాంగ్ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే యాంటీ ఇండియా ఫోర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలువరించగలిగారు. చాలా వరకు వాళ్ళ మీడియా స్పేస్ ని కట్ చేయగలిగారు. నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసిందో చూద్దాం. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే మైండ్ బాగ్లింగ్ నెంబర్స్ ఒక రకంగా. సో యాక్చువల్లీ 2014లో మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఒక స్పెషల్ ప్యాకేజ్ జమ్మూ కాశ్మీర్ కోసం అని ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ప్యాకేజ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్. ఇందులో నెక్స్ట్ 80,000 కోట్ల రూపాయలు ఫస్ట్ అనౌన్స్ చేసింది. 63 ప్రాజెక్ట్స్, 53 ప్రాజెక్ట్స్, అందులో జమ్మూ కాశ్మీర్ కోసం అని 53 ప్రాజెక్ట్స్, 58,000 కోట్ల రూపాయలు. లదాఖ్ కి 9 ప్రాజెక్ట్స్, 21,441 కోట్ల రూపాయలు. 2019 ముందు వరకు కూడా జమ్మూ కాశ్మీర్ మొత్తం ఒకటే ఉండేది. 2019 తర్వాత లదాఖ్ ని అండ్ జమ్మూ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ గా మార్చడం జరిగింది. సో అందుకే నేను మళ్ళీ దాన్ని డిఫరెంట్ గా వాటిని అదే 80,000 కోట్లని ఈ లదాఖ్ కి కూడా కేటాయించిన దాన్ని నేను చూపిస్తున్నాను. నెక్స్ట్, అవుట్ ఆఫ్ 63 ప్రాజెక్ట్స్ 53 హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై 2023 ఇట్సెల్ఫ్. అంటే ఎంత పేస్ లో వర్క్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. 63 ప్రాజెక్టులు అంటే 53 ఫినిష్ అయిపోయి 2023కి. 23 తర్వాత ఇప్పటికీ ఆల్మోస్ట్ అవి కూడా 99% అయిపోయి ఉంటాయని నా అభిప్రాయం. సో నేను తర్వాతది అప్డేటెడ్ డాక్యుమెంట్ నాకు దొరకలేదు కాబట్టి నేను 2023కే కన్ఫైన్ అయ్యాను. రోడ్స్ చాలా ఉన్నాయి అందులో కంటిన్యూ. పవర్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్, రీహాబిలిటేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో వాట్ నాట్ ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేస్తూ వచ్చింది. ఇందులో మేజర్గా మనం మాట్లాడాల్సింది రైల్వే రెవల్యూషన్. ఇది చాలా కీలకమైంది. శ్రీనగర్కి మొట్టమొదటి రైలు చేరుకుంది. మొట్టమొదటి రైలు వందే భారత్ మోదీ గారి హయాంలో శ్రీనగర్కి చేరుకుంది. ఇది చెనాబ్ బ్రిడ్జ్, ఇంజనీరింగ్ మార్వెల్. నిజానికి ఇది ఎవరు ఊహించని కూడా ఊహించి ఉండరు. నేను కాశ్మీర్కి వెళ్ళిన సందర్భంలో అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పే మాటలు, అసలు కాశ్మీర్ అంటే అదేదో మాకు సంబంధం లేదన్నట్టుగా దాన్ని అట్లా వదిలేసిన రోజులు మనకు తెలుసు. వాడే ఫస్ట్ నాకు వేర్పాటువాదంతో నడిపిస్తున్నాడు. ఈ దేశం వేరు, మేం వేరు, మీ ఇండియన్స్ వేరు, మేం వేరు అనే ఒక భావనలో వాడుంటే దాన్ని స్థిరీకరించడం కోసం మన ప్రభుత్వాలు కూడా అలా వదిలేశాయి, విస్మరించేశాయి. సో అట్లాంటిది ఈ చెనాబ్ బ్రిడ్జ్ని చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను చెప్తాను నెక్స్ట్. ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ఇది. సో నిజానికి రెస్ట్ ఆఫ్ ద కంట్రీ మన భారత్ జమ్మూ నుంచి అసలు శ్రీనగర్కి వెళ్ళాలన్నా లేకపోతే కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళాలన్నా అంతకుముందు అసలు రైలే లేని రోజుల్లో నుంచి 43,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుగా ఈ పర్టికులర్ రైల్ నిర్మాణం, ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. నెక్స్ట్ మొత్తం 36 టన్నెల్స్, 943 బ్రిడ్జెస్. చెనాబ్ రైల్ బ్రిడ్జ్ ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్నటువంటి రైల్ బ్రిడ్జ్ ఇది. అండ్ అంతేకాదు చెనాబ్ రైల్ బ్రిడ్జ్ 359 మీటర్స్ అబౌవ్ ద రివర్ అండ్ 13-15 మీటర్స్ లాంగ్. నెక్స్ట్ అంజీ బ్రిడ్జ్, ఇది ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేడ్ రైల్వే బ్రిడ్జ్. సో చూస్తే మీరు 943 బ్రిడ్జ్లు, 36 టన్నెళ్లు. ఈ నిర్మాణం జరగాలంటే నిజానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను చూసిన వాళ్ళు, ఆ ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళు, ఆ ప్రభుత్వాల పనితీరును చూసిన వాళ్ళకి కనీసం ఒక 30 సంవత్సరాలు పట్టాల్సినటువంటి ప్రాజెక్టులు ఇవి. కానీ జస్ట్ విత్ ఇన్ 6-7 ఇయర్స్ ఇవన్నీ ఫినిష్ అయిపోయాయి. అండ్ శంకుస్థాపన మోదీ గారే చేశారు, ప్రారంభోత్సవం ఆయన చేశారు. నెక్స్ట్ చెనాని నాష్రీ టన్నెల్, ఇది జమ్మూ అండ్ శ్రీనగర్ కారిడార్ కి సంబంధించినటువంటి టన్నెల్. నెక్స్ట్ బనిహాల్ ఖాజీగుండ్ కనెక్టివిటీ, ఇది పీర్ పంజల్ అని నేను ఇక్కడ రాశాను, అందరికీ ఎక్కువ పరిచయం కాబట్టి. యాక్చువల్లీ పాంచాల్ దేవ్ మౌంటైన్స్ అవి, నేను దాన్ని మళ్ళీ కరెక్ట్ చేస్తాను. బట్ ఎస్, సో అంటే ఎక్కువ మందికి పీర్ పంజల్ అనేది తెలుసు కాబట్టి నేను అది అలా పెట్టాల్సి వచ్చింది. సోనామార్గ్ టన్నెల్, ఇది ఇంపార్టెంట్ టన్నెల్. సోనామార్గ్ టన్నెల్ క్రిటికల్ ఫర్ వింటర్ కనెక్టివిటీ. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇంపార్టెంట్ మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ జోజిలా టన్నెల్, ఇది చాలా కీలకం. ఇందాక రాకా సుధాకర్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు కార్గిల్ యుద్ధం అసలు రావడానికి ముఖ్యమైన వాళ్ళ మేజర్ టార్గెట్ ఏంటి అని అంటే కాశ్మీర్ని లదాఖ్ని కలిపేటువంటి హైవేని కట్ చేయడం. మేజర్ వాళ్ళు అక్కడ టైగర్ హిల్, తులోలింగ్ ఆ ప్రాంతాల్లో కార్గిల్ వార్ మెమోరియల్ వెళ్ళిన వాళ్ళకి చాలా స్పష్టంగా ఈజీగా అర్థమవుతుంది. మేజర్ నేషనల్ హైవే 1 ఏదైతే ఉందో ఆ కనెక్ట్ చేసేటువంటి మార్గము, దాన్ని కట్ చేస్తే చాలు కార్గిల్ తమ సొంతం అవుతుంది. అండ్ ఇటు కాశ్మీర్ని లదాఖ్కి మధ్య రాకపోకల్ని దిగ్బంధించాలనేది వాళ్ళ ప్లాన్ ఉండే. బట్ దాన్ని మనం ఆపగలిగాము. ఇప్పుడు జోజిలా టన్నెల్ అక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం, జోజిలా పాస్ అనే అంటారు. అక్కడ 3.5 గంటలు టైం పట్టేది జస్ట్ ఆ పాస్ మనం పోవాలంటే, ఇప్పుడు 20 నిమిషాల్లో పోయే విధంగా ఈ రోడ్ నిర్మాణం జరుగుతోంది. జోజిలా టన్నెల్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. 80% ఆఫ్ వర్క్ అయిపోయింది. మేబీ 1 year లోపల అది పూర్తవుతుందని నేను అనుకుంటాను. 6 months or 1 year, ఐ డోంట్ నో. సో అది ఆ టన్నెల్ నిర్మాణానికి సంబంధించినటువంటి పిక్. నెక్స్ట్ హైడ్రో పవర్, నేను ఇది చాలా దీనికంటే ముందు ఒక స్టోరీ ఉంది. నేను కాశ్మీర్కి వెళ్ళిన సందర్భంలో 2019లో ఒక R&B గెస్ట్ హౌస్లోనే ఇక్కడ ఉన్నాం, ఒక అనంతనాగ్ దగ్గర. కరెంట్ లేదు, అసలు విపరీతమైన పవర్ కట్స్. అసలు పవర్ కట్ అంటే కూడా పవర్ లేదు అసలు అక్కడ. ఏంటి ఇక్కడ ఎందుకు ఇట్లాంటి పరిస్థితి అని అంటే, అక్కడ పనిచేసే ఒక మెయిడ్ మనిషి అతను చెప్తాడు. అతను ఏమంటాడంటే, సార్ ఇక్కడ అసలు యాక్చువల్లీ చాలా హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ కరెంట్ ఉంది, మాకు న్యాచురల్గానే మాకు కరెంట్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతోంది, కానీ ఇండియా తీసుకెళ్ళిపోతుంది, మాకు ఇవ్వట్లేదు. ఇది నెరేటివ్ అక్కడ. సో మేము అప్పుడు ఏం చేసామంటే, మేము ఎన్హెచ్పిసి ఊరి దగ్గర ఒక పవర్ మన ఎన్హెచ్పిసి ఉంది కదా, నేషనల్ హైడర్ పవర్ కార్పొరేషన్, ఆ పర్టికులర్ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్హెచ్పిసి నిజానికి కాశ్మీర్కి ఇవ్వాల్సిన వాటా కంటే అదనంగా ఇంకో 30% ఎక్కువగానే కరెంట్ ఇస్తోంది. అండ్ అంతేకాదు వీళ్ళకి అసలు మనం మామూలుగా అయితే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఎన్టీపీసీ కానీ ఎన్హెచ్పిసి కానీ జాతీయ పవర్ ప్రాజెక్టులు ఏదైనా ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం నుంచి కొంత డబ్బులు వసూలు చేయాలి.
కేంద్రానికి ఇవ్వాలి ఆ పర్టికులర్ పవర్ తీసుకున్నందుకు, పర్చేస్ చేసుకున్నందుకు. ఇక్కడ అది కూడా తీసుకోవట్లేదు. కాశ్మీర్కి స్పెషల్ ప్రివిలేజ్ కింద వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నాము. ఎన్హెచ్పిసి సరిపోదు, ఇక్కడ పవర్ స్కేర్సిటీ అంతగా ఉంది, వాళ్ళకి కావాల్సినంత పవర్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం పవర్ ప్రాజెక్ట్ చేయాలని వాళ్ళు చెప్పారు. 2018-19కి జమ్మూ కాశ్మీర్లో ఎనర్జీ స్కేర్సిటీ లేదా ఎనర్జీ డిఫిసిట్ అవసరానికి 17.8% తక్కువ ఉండేది. 17.8% వరకు కరెంట్ లేదు అక్కడ, అంటే డెఫిసిట్ ఉండేది. అది ఇవాళ 1.5% చేరుకుంది. అంటే ఈ గత 7-8 సంవత్సరాల్లో భారత ప్రభుత్వము జమ్మూ కాశ్మీర్లో యూనియన్ టెరిటరీ పెట్టి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారి చేతుల మీదుగా వాళ్ళ ఆధ్వర్యంలో గవర్నమెంట్ మనం కంట్రోల్ చేయడం వల్ల ఇన్ని పవర్ ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, పాకాల్దూల్, కీరు అండ్ క్వార్, రాటిల్, కర్నా, వాట్ నాట్ ఇవన్నీ కలిపితే ఒక ఆల్మోస్ట్ 3000 మెగావాట్స్ కరెంట్ని ఇవాళ జమ్మూ కాశ్మీర్లోనే అక్కడి ప్రజల కోసమే ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది. ఇది కేవలం 6-7 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్కి 1677 కోట్లు ఎక్స్పాన్షన్ కోసమని కేటాయించారు. 71,500 స్క్వేర్ కిలోమీటర్ల ప్రపోజ్డ్ టెర్మినల్, మొత్తం 10 మిలియన్ ప్యాసింజర్స్ సంవత్సరానికి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఇది చాలా, అసలు నిజంగా చెప్పాలంటే ఇవాళ జెన్జీ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు ఇవ్వట్లేదు, విద్యా వ్యవస్థలో మార్పు తేవట్లేదు. నిజానికి విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు, వీటి మీద సంస్కరణలు రావాలి అని చెప్తున్నారు. నేను జస్ట్ జమ్మూ కాశ్మీర్ని మాత్రమే చెప్తున్నాను. చూడండి, 2014 వరకు 4 మెడికల్ కాలేజెస్, ఇవాళ 12. నెక్స్ట్ ఎంబీబీఎస్ సీట్లు 500 సీట్లు ఉండేవి జమ్మూ కాశ్మీర్లో, ఇవాళ 1300 పైచిలుకు. నెక్స్ట్ పీజీ సీట్లు అసలు లేవు అప్పుడు, యూనివర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలో ఏమీ లేకుండే అప్పుడు పీజీకి సంబంధించి 650+. నెక్స్ట్ టిల్ 2014 వరకు ఒక్క ఎయిమ్స్ కూడా లేదు. ఇప్పుడు 2 ఎయిమ్స్ పెట్టారు జమ్మూలో అండ్ కాశ్మీర్లో. జమ్మూలో ఒకటి ఆపరేషనల్, ఈరోజు ఆల్రెడీ ఆపరేషనల్గా ఉంది. నెక్స్ట్ కాశ్మీర్లో కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఇంకా జరుగుతోంది, అది చివరి దశకు చేరుకుంది. నెక్స్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ 2 పెట్టారు ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో. నేను చూశాను, గురేజ్ వ్యాలీకి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కిలోమీటర్ల మేర పోయే పరిస్థితి ఉంటుంది. అంటే పర్వతాల మధ్య నుంచి రావాలి, చాలా కష్టపడి, రోడ్డు మార్గాలు ఉండేవి కాదు. ఇంకా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ మనిషి ప్రాణాలు గాలికి వదిలేసినట్టే. ఇంకా ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ రోడ్ల నిర్మాణం దగ్గర నుంచి, టన్నెళ్ల నిర్మాణం దగ్గర నుంచి, ఈవెన్ హాస్పిటల్స్ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 50 న్యూ డిగ్రీ కాలేజెస్ వచ్చాయి ఓన్లీ ఇన్ జమ్మూ కాశ్మీర్. అండ్ అంతేకాదు ఐఐటి జమ్మూ, ఐఐఎం జమ్మూ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్, క్లస్టర్ యూనివర్సిటీస్, న్యూ డిగ్రీ కాలేజెస్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. డియర్ జెన్జీ, ఇది తెలియాలి, అసలు ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. టూరిజం, ఇది అందరికీ తెలిసిందే. చాలా మంది చాలా అంశాలను మనం ఎప్పుడు రిపోర్ట్ అయినవే ఈ స్టోరీస్ అన్ని కూడా చూస్తే 2020 నుంచి 2024 వరకు మీరు చూస్తే రైజ్ ఆఫ్ టూరిజం, ఎంతగా టూరిస్టులు పెరిగారో చూడండి. 2.35 కోట్ల మంది 2024లో కాశ్మీర్ని సందర్శించారు. అంటే జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు పర్యాటకులు. 2022లో విదేశీ యాత్రికులు 20,000 అయితే ఇవాళ 65,000. రూరల్ హౌసింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం అంతా ఎప్పుడు మాట్లాడుతుంటాం సొంత ఇల్లు కళ, సొంత ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇవన్నీ మనం ఇక్కడ మాట్లాడుతుంటాం కదా. అసలు జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు అసలు లేనే లేదు, అక్కడ ఇళ్ళ నిర్మాణమే జరిగేది కాదు. ఇవాళ చూస్తే టార్గెట్ అచీవ్మెంట్ ఎంతవరకు వీళ్ళు ఇవ్వగలిగారో చూడండి. ఆల్మోస్ట్ 95.6% ఏదైతే టార్గెట్ ప్రకారం ఇళ్ళని ఇవ్వాలనుకున్నారో ఇచ్చారు. ఆ నిర్మాణం అయిపోయింది, వాటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేశారు. సో 95.6% ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్లని ప్రభుత్వమే అచీవ్ చేస్తున్నటువంటి దాఖలాలు కనబడతాయి. నెక్స్ట్ రోడ్ లెంత్, ఇది లదాఖ్కి సంబంధించి. లదాఖ్ మీరు చూస్తే జస్ట్ కంపారిటివ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఇందాక యాక్చువల్లీ ఎవరు మన లింగం శ్రీధర్జీ ఒక మాట అన్నారు. యాక్చువల్లీ జెన్జీకి మనం 2026లో ఉన్నాం, సరిగ్గా ఒక 30 ఏళ్ళ వెనక్కంటే 1996లో పుట్టినవాడు వాళ్ళ 30 ఏళ్ళ వయసు ఉంటాడు. 96లో పుట్టిన వాడి నుంచి అప్పటి నుంచే జెన్జీ అంటారు, 96, 97లో పుట్టిన వాళ్ళే. సో వాడికి 18 ఏళ్ల వయసు వచ్చింది 2014లో. సో మొదటిసారి ఓటు వేసింది 2014లో. అంటే వాళ్ళు చూస్తున్నది మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే. గతంలో ఏం జరిగేదో తెలియదు.
గతంలో బాంబ్ బ్లాస్ట్లు ఎన్ని జరిగాయి, ఏం జరిగింది, ఎంత అధ్వాన్నమైన స్థితులు ఉండేవి తెలియదు. సో అందుకే ఆ కంపారిటివ్ అనాలిసిస్లోకి వెళితే మీరు చూస్తే ఈ నెంబర్స్ చూడండి. లదాఖ్లో రోడ్ లెంత్ ఏ విధంగా ఉండేది, బ్రిడ్జ్లు ఏ విధంగా ఉండేది, మొబైల్ టవర్స్ ఎన్ని, హెలిప్యాడ్స్ ఎన్ని, అసలు అసలు చెప్పడానికి కూడా వీలు లేకుండా అన్ని సమకూరిన పరిస్థితి. మీరు ఇక్కడ చూస్తే స్నో రిమూవల్ మిషన్స్ చాలా ఇంపార్టెంట్. అది నేను లదాఖ్లో మేము వెళ్ళిన సందర్భాల్లో అక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్స్ ఒకసారి స్నో పడిందనంటే అసలు రిమూవ్ చేయడానికి ఆస్కారమే ఉండదు కదా. ఎప్పుడో ఆ మిషన్ వాడు వస్తే ఆ స్నో రిమూవ్ చేసేటువంటి వాడు వస్తే అప్పటి వరకు ఇంకా రాకపోకలు నిలిచిపోయినట్టే, వెళ్ళడానికి రావడానికి ఉండేది కాదు. ఎందుకు అని అంటే చాలా తక్కువ ఉండేవి ఆ వెహికల్స్ కానివ్వండి అవి. ఇవాళ అసలు అట్లాంటి పరిస్థితే లేదు. సో ఏ రోజైనా సరే, ఎంత స్నో పడినా సరే, ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ఆ పర్టికులర్ స్నో క్లియర్ చేసే పరిస్థితులు ఇవాళ వచ్చాయి. ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది, స్నో రిమూవల్ వెహికల్స్ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నవాడికి, ఆ వెదర్లో బతుకుతున్న వాడికి చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కల్చరల్ రెనాజెన్స్. అసలు జమ్మూ కాశ్మీర్లో ఏం మారింది? జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి అంతటా జరిగినట్టుగానే అక్కడ కూడా అభివృద్ధి జరిగింది. అంతటా ఏదైతే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేసినట్టుగానే జమ్మూ కాశ్మీర్లో కూడా చేయగలిగారు, కొంచెం ప్రత్యేకంగా చేయగలిగారు. కానీ 2019 తర్వాత వచ్చినటువంటి ఒక పెద్ద మార్పు నా దృష్టిలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ఈరోజు కాశ్మీర్లో కూడా మనం చూసే పరిస్థితి వచ్చింది. మొన్నటిదాకా మేము 2019 ఆ టైంలో కాశ్మీర్కి వెళ్ళినప్పుడు అక్కడ వేద ఘోష కాదు కదా, కనీసం చిన్న అభిషేకం చేసే పరిస్థితులు కూడా లేవు. ఆలయాల్లో చాలా దారుణమైన పరిస్థితులు. అవి పెద్ద 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 ఆలయాలు, పెద్ద పెద్ద శివలింగాలు, పాడుబడ్డ ఆలయాలుగా ఒక రకంగా చెప్పాలంటే వాటిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉన్న పరిస్థితులు చూసాం. కొన్నిటినైతే మూత్రశాలలుగా వాడిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిటిని కేవలం మీరు అభిషేకం అని చెప్పడం కాదు, జస్ట్ ఆ శివలింగాన్ని కడిగొచ్చామని చెప్పాలి లిటరల్లీ మాట్లాడితే. మేము వచ్చి చూసేసరికి ఇప్పుడు అభిషేకం అనే ఒక మాట అన్నాను, కానీ నీళ్ళతో కడిగామంతే. అభిషేకం చేశారు ఇందాక మామిడి గిరిధర్ గారు. కానీ అంతకు ముందున్న విజువల్ చూస్తే చాలా బాధ అనిపించింది. దాన్ని క్లీన్ చేసాం అదంతా. అంతకుముందు అక్కడ ఎవరో మూత్ర విసర్జన కూడా చేశారు. సో అట్లాంటి పరిస్థితులు చూసాము. ఇవాళ ఏం జరుగుతుంది అని అంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, నాకు తెలిసి ఈ స్వతంత్ర భారత చరిత్రలో శృంగేరి జగద్గురువులు కాశ్మీర్లో అడుగు పెట్టింది 2019 ఆర్టికల్ 370 తర్వాతనే. సో అందుకే కావాలని ఆ ఇమేజ్ పెట్టాను. వారు ఎక్కడ ఫోటో కూడా చూడండి. శృంగేరి జగద్గురువుల ఫోటో ఎక్కడ అంటే అది తీత్వాల్ అనే ఒక ప్లేస్. తీత్వాల్ రవీంద్ర పండిత అనే ఒక వ్యక్తి, ఆయన అక్కడ గుడి కట్టించారు. సో అదేంటంటే స్పెషాలిటీ ఏంటంటే సరిగ్గా ఎల్ఓసికి ఆనుకొని ఉంటుంది. 500 మీటర్ లేదు, ఇంకా 500 కాదు సార్, జస్ట్ కిషన్ గంగా రివర్ పక్కనే. కిషన్ గంగా రివర్కి అవతల పాకిస్తాన్ ఆక్రమిత భూభాగము, మన భూభాగము, ఇటువైపు గుడి ఉంది అంతే. సో అక్కడి దాకా ఎల్ఓసి వరకు శృంగేరి జగద్గురువులు వెళ్ళి అక్కడ హోమం నిర్వహించి అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొని, అంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి రాగలిగారు. అంటే బేసికల్లీ మామూలు జనాలు కాశ్మీర్ వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి నుంచి ఒక జగద్గురువులు స్వామీజీ వారు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ హవనం చేసి, అక్కడ హోమం చేసి రావడం అనేది నిజంగా భారతీయ సాంస్కృతిక చరిత్రలో ఇది ఒక కీలకమైన ఘట్టం నా దృష్టిలో. శృంగేరి శారదామాత పీఠం పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో ఉంది. శారదామాత పీఠం, కాశ్మీర్ శారదా పీఠం, దాన్ని శంకరాచార్యుల వారు అధిష్ఠించారు. ఆ పీఠానికి వెళ్లే దారిలో చివరి గ్రామం, అంటే నిజంగా మాట్లాడితే ఫస్ట్ గ్రామం అనాలి, సరిహద్దులోకి సంబంధించి ఎల్ఓసి దగ్గర ఉన్నటువంటి ఈ రూట్ నుంచే వెళ్ళాలి. తీత్వాల్ నుంచే ఆ పర్టికులర్ దగ్గరికి వెళ్ళేవారు, ఆ శారదా పీఠానికి వెళ్ళేవారు ఇంతకు ముందు. సో ఆ తీత్వాల్ దగ్గర ఈయన గుడి కట్టించారు, బికాస్ మన కంట్రోల్లో ఉన్నటువంటి లాస్ట్ విలేజ్ ఇదే కాబట్టి. సో అక్కడికి శృంగేరి జగద్గురువులు వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఇందులో ఈ మధ్య కాలంలోనే ఎన్నో ఆలయాలు ఇప్పుడు మళ్ళీ ఆ పునః వైభవాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఇవి మీరు చూడొచ్చు. గవర్నమెంట్ కొన్ని ఆలయాల్ని నిర్మిస్తోంది, కొన్ని ఆలయాల్ని పునరుద్ధరిస్తోంది, కొన్నిటిని కాశ్మీరీ పండిట్లు మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నారు. కొన్ని ఆలయాలకి కొన్నిటికైతే అక్కడ నిజంగా చెప్పాలంటే అక్కడ ఇంతకుముందు అసలు అక్కడ హోమాలు యాగాలు యజ్ఞాలు ఇవేవి జరిగేది కాదు, ఇప్పుడు అవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నటువంటి అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు పండితులు అదే ఊర్లలోకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మళ్ళీ పునః దాన్ని నిర్మించుకునే ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇది అతి పెద్ద మార్పు. ఇది
మనం గవర్నమెంట్ పరంగా, సెక్యూరిటీ పరంగా, లేకపోతే డెవలప్మెంట్ పరంగా ఎన్ని మార్పులు చూసినా బట్ ఇది ఒక సాంస్కృతికంగా వస్తున్నటువంటి మార్పు. ఈ మార్పు మన కళ్ళ ముందు చూస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్, రిస్టోరేషన్ వర్క్ ఎట్ శ్రీనగర్స్ విచార్నాగ్, రెస్టరేషన్ ఆఫ్ మార్తాండ్ సన్ టెంపుల్. నెక్స్ట్ చూడండి, 2 ఆర్టికల్స్ చూడండి. రెస్టరేషన్ వర్క్ ఎట్ శ్రీనగర్స్ విచార్నాగ్ టెంపుల్ బిగిన్స్. అండ్ కింద చూడండి, హిస్టారిక్ విచార్నాగ్ టెంపుల్ రీస్టోర్డ్ ఆఫ్టర్ 37 years. మీరు 2 సేమ్. విచార్నాగ్ అనే ఒక ఆలయము, నేను ఆ వీడియో నేను ఇందులో పొందుపరచలేకపోయాను, కానీ నేను 2022లో అక్కడికి వెళ్ళాం. 22లో 19లో వెళ్ళినప్పుడు కానీ 22లో వెళ్ళినప్పుడు కానీ విచార్నాగ్లో ఎట్లా అంటే ఆలయం మొత్తం నీటి మడుగు, మొత్తం నీళ్ల మధ్య బురద, అసలు అక్కడ గొప్ప వైభవోపేతమైనటువంటి ఆలయము. ఆలయంలో మొత్తం నీళ్లు నిలిచిపోయి బురదతో ఉండి అసలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ నుంచి నేను వీడియో చేసుకొని వచ్చా. యాక్చువల్లీ ఇది పరిస్థితి అని. ఇవాళ అది పూర్తిగా మారిపోయింది. ఇవాళ దాన్ని పూర్తిగా రిస్టోర్ చేయగలిగారు. మళ్ళీ ఆ పూర్వ వైభవం వచ్చింది 37 సంవత్సరాల తర్వాత. వర్క్ మొదలైంది అండ్ రీస్టోర్ అయింది, పునరుద్ధరించబడింది. అండ్ అక్కడ పూజలు జరుగుతున్నాయి. అంటే ఎంత పెద్ద మార్పు ఇది, అసలు చిన్న విషయం కాదు ఇది. ఓవరాల్గా కశ్మీర్ గురించి మాట్లాడాలంటే నేను జస్ట్ నంబర్స్, స్లైడ్స్ ఇవన్నీ మనకు మామూలుగా అవైలబుల్గా ఉంటాయి కదా, రీసెర్చ్ చేస్తే దొరుకుతాయి కదా, ఇవన్నీ తీసుకోవచ్చు కదా అని అంటే మనము అన్నీ కలిసి ఒక దగ్గర ఒక కంపైల్ చేసుకొని చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి నేను కావాలని అవన్నింటినీ కొంత కంపైల్ చేసి మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అసలు స్టోరీ ఒకసారి ఉంది, ఒక 2 నిమిషాలు నేను మాట్లాడతాను అంతే, జస్ట్ కంక్లూడెడ్. అసలు స్టోరీ ఏంటంటే ఈ నంబర్స్ అన్నీ ఒక లెక్క, మన సోచ్ అసలు ముఖ్యమైనటువంటి అంశం, మన ఆలోచనలు. కశ్మీర్ లేదా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ దేశ ప్రజలు మొదటి నుంచి కూడా కశ్మీర్ భారత్లో అంతర్భాగం అన్న మాటని మనం చెప్తూ వస్తున్నాము, మనం దాన్ని ఫీల్ అవుతున్నాము, ఎక్స్పీరియన్స్లో అనుకుంటున్నాము. కానీ భారత్లో కశ్మీర్ అంతర్భాగమని మనం వ్యాఖ్యలు చేస్తే, మాట్లాడితే సరిపోదు. మనం ఆ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తేనే అది మన మిగతా ప్రాంతాలతో సమానంగా. మనం ఏ తీర్థయాత్రలకో చాలా ప్లేస్లకు వెళ్తారు. మన తెలుగు ప్రజలు చాలా మంది చార్ధామ్ యాత్రలకు వెళ్తారు, లేదంటే అమర్నాథ్ యాత్రకు వెళ్తాము, లేకపోతే ఎక్కడ పుష్కరాలు జరిగినా మన తెలుగు ప్రజలు వెళుతూనే ఉంటారు. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి తీర్థక్షేత్రాలకి, అక్కడ ఉన్నటువంటి ఆలయాలకి పనిగట్టుకొని ఒక తీర్థయాత్రలాగా మనం వెళ్ళిన రోజు భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ అనేది అంతర్భాగం అన్న విషయాన్ని మనం నిజంగా మనం బయట ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం ప్రజలకు చెప్పిన వాళ్ళం అవుతాం. అంటిల్ అండ్ అన్లెస్ అక్కడికి వెళ్లకుండా కేవలం ఇక్కడే ఉండి మనం అక్కడ ఇలా జరుగుతోంది, ఇలా అవుతుంది, ఇలా ఉందా, అలా ఉందా అని అనుకుంటే మనం ఎప్పటికీ కూడా మళ్ళీ మనం దాన్ని తీసుకోలేము. ఇవాళ ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం ఇవాళ చేస్తున్న పనులన్నీ, లేకపోతే అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. ఆ వాతావరణాన్ని అనుభవించాల్సింది మనము, ఆ అనుభవాన్ని 10 మందికి పంచుకోవాల్సింది మనం పంచుకోనంత కాలం వాడి నెరేటివ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఇవాళ ఇందాక రాక గారు చాలా స్పష్టంగా చెప్పారు, రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పటికీ వాళ్ళు మనం నెరేటివ్స్ మనం అయిపోయింది కదా, మనం విజయం సాధించాము అనుకుంటే నెరేటివ్ వార్ ఎప్పుడూ కూడా విజయం ఉండదు. నెరేటివ్ వార్స్ కానివ్వండి, ఏ యుద్ధమైనా కానీ దానికి కామాలే ఉంటాయి. ఫుల్ స్టాప్ రావడం అంటే ఎప్పుడు వస్తుందంటే అది పూర్తిగా ప్రజలు విశ్వసించి అనుభవంలోకి తీసుకొని ఆ ప్రజలు దాన్ని నెక్స్ట్ జనరేషన్స్ కి పాస్ చేసినప్పుడే అది ఫుల్ స్టాప్ అవుతుంది. ఈ రోజుకి మనం ఇజ్రాయెల్ విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, కానీ ఇంకా వాళ్ళ యుద్ధం నడుస్తూనే ఉంది. వాళ్ళు 1000 ఏళ్ల యుద్ధం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏర్పడింది దేశం ఏర్పడి 70-75 సంవత్సరాలు దాటిపోయింది, అయినా యుద్ధం చేస్తూనే ఉంటారు. సో ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అని అంటే నెరేటివ్ వార్, ఈ కల్చరల్ వార్. ఇది నిజంగా చెప్పాలంటే ఒక సంస్కృతి పైన జరిగే యుద్ధం. ఆ సంస్కృతి పైన జరిగే యుద్ధాన్ని సాంస్కృతిక వారసత్వం ద్వారానే మనం విజయం సాధించగలము. ఆ దిశగా మనం వెళ్ళాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ ఉన్న చాలా మందికి నేను మాట్లాడిన వాటిల్లో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే గనక అవన్నీ నావే, ఒప్పులు ఏమైనా మంచిగా ఉంటాయి మా గురువులు రక గారు లేకపోతే గిరిధర్ గారు ఇట్లాంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలను తీసుకుని నేను మాట్లాడుతున్నవే. ఓన్లీ థింగ్ ఈజ్ నంబర్స్ కాదు, నంబర్స్ కేవలం మనము 10 మందికి చెప్పడానికి పనికొస్తాయి. ఎమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఒపీనియన్స్, narratives ఆర్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.